మీరు పరలోకంలో ఆరాధన కేవలం మేఘాల మధ్య మాత్రమే ఉంటుందని అనుకుంటే నేను మీతో మరొక విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు మరింత గొప్పదానిని గూర్చి మనకు వాగ్దానం చేశాడు. ఒక విందు ఆయన సొంత బల్ల వద్ద ఉంటుంది. లోకాసు వార్త 22వ అధ్యాయము 29లో ఆయన ఇలా అన్నాడు, నా రాజ్యములో మీరు నా బల్ల యొద్ద కూర్చొని అన్నపానములు పుచ్చుకుంటారు. కాబట్టి పరలోకము కేవలము నివసించే ప్రదేశం మాత్రమే కాదు, అక్కడ దేవుడు స్వయంగా తాను సిద్ధము చేసిన బల్ల ఉంటుంది. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో దానిని అత్యుత్తమ అన్నపానములు మరియు శ్రేష్టమైన మాంసంతో కూడిన విందుగా వర్ణించింది. ఇది సకల జనులకు విందుగా ఉంటుంది. పరలోకం అంటే కేవలం ఒక స్థలము మాత్రమే కాదు, దేవునితో కలిసి అన్నపానములు పుచ్చుకునే గొప్ప వరము. అక్కడ ప్రతి కోరిక తీర్చబడుతుంది, ప్రతి కన్నీరు తుడవబడుతుంది, ప్రతి వేదన తొలగించబడుతుంది. ఇక్కడ ప్రతిదీ కొత్తగా చేయబడుతుంది, ప్రతి హృదయము సంతోషముతో నిండి ఉంటుంది మరియు ప్రతి వాగ్దానము నెరవేరుతుంది. ఆకలి లేదు, దప్పిక లేదు, బాధ లేదు. గొర్రె పిల్ల సన్నిధిలో నిత్య సంతోషం మాత్రమే ఉంటుంది. దీని అర్థం యేసు మనల్ని తాను సిద్ధపరిచిన ఇంటిలోనికి ఆహ్వానించడానికి మాత్రమే ఎదురు చూడట్లేదు. ఈ విందును మన అందరితో కలిసి పంచుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు ఆయన బల్ల వద్ద కూర్చోవాలని కోరుకుంటే ఇప్పుడే మనందరము ఆయన పోలికలో మార్చబడి ఆయన నడిచిన మార్గంలో నడుస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడినట్లయితే ఆయనను ప్రత్యక్షంగా చూస్తూ ఆరాధించడంతో పాటు ఆయనతో కలిసి భోజనము చేసే గొప్ప అవకాశం దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. మరి ఆయనతో కలిసి ఉండటానికి సిద్ధపడతామా?